ప్రభుత్వ పాఠశాలలు ఈ నెల 12 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. పాఠశాలలు తెరవడానికి మరో 2 రోజులే సమయం ఉంది. బడులు తెరిచిన వెంటనే మొత్తం విద్యార్థులందరికీ పుస్తకాలను అందించాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ కసరత్తు ఆరంభించింది. తొలి రోజు నుంచే పాఠ్యపుస్తకాలు విద్యార్థుల చేతుల్లో పెట్టి పాఠాలను బోధించాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. వేసవి సెలవులు ముగియనున్నాయి. నెలన్నర పాటు వేసవి సెలవుల్లో ఆటపాటలతో సరదాగా గడిపిన విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. బడులు తెరిచిన వెంటనే మొత్తం విద్యార్థులందరికీ పుస్తకాలను అందించాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ కసరత్తు ఆరంభించింది. తొలి రోజు నుంచే పాఠ్యపుస్తకాలు విద్యార్థుల చేతుల్లో పెట్టి పాఠాలను బోధించాలనే ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని 20 మండలాల్లో 883 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా కొత్తగా ఈ ఏడాది చేరిన వారితో కలిపి 80,000 మందికి పైగా విద్యార్థులున్నారు. వీరికి సంబంధించి మొదటి సెమిస్టర్ పుస్తకాలు 4,77,848 అవసరమని జిల్లా నుంచి విద్యాశాఖకు ఇండెంట్ పెట్టారు. ఇండెంట్ పెట్టిన పుస్తకాలు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఆటోనగర్లోని జిల్లా ప్రభుత్వ పాఠ్యపుస్తకాల గోడౌన్కు పంపించారు. ఆ పుస్తకాలను ఆర్టీసీ కార్గో ద్వారా మండల కేంద్రాలకు పంపించి వేసినట్లు జిల్లా ప్రభుత్వ పాఠ్యపుస్తకాల మేనేజర్ తెలిపారు. మొత్తం 4,71,264 పుస్తకాలు మండల కేంద్రాలకు పంపించేశారు. మండల కేంద్రాల నుంచి పాఠశాలలకు ఎంఈఓలు పంపించనున్నారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు అన్నీ వచ్చేశాయి. ఇక ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ అర్బన్, రూరల్ పరిధిలోని 5 మండలాల్లోనే అత్యధికంగా విద్యార్థులున్నారు. విజయవాడ తూర్పు, పశ్చిమ, ఉత్తర, అర్బన్, రూరల్ మండలాల పరిధిలో 30,000 మందికి పైగా విద్యార్థులున్నారు. వీరికే 191,844 పుస్తకాలను అందించనున్నారు. ఇప్పటికే 5 మండలాలకు కలిపి 171,150 పుస్తకాలు వచ్చేశాయి. మిగతా మండలాల్లో అత్యధికంగా జగ్గయ్యపేటకు 33,302, ఇబ్రహీంపట్నానికి 24,936, నందిగామకు 24,873, చందర్లపాడుకు 22,680, కంచికచర్ల పరిధిలోని పాఠశాలలకు 20,351 పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేయాల్సి ఉంది. తిరువూరు 19,997, మైలవరం 19,262, గంపలగూడెం 18,233, విసన్నపేట 17,600, జి కొండూరు 16,483, వచ్చువాయి 15,155, ఏ కొండూరుకు 14,860, రెడ్డిగూడెం 12,967, పెనుకంచిప్రోలు మండలానికి 12,385 పుస్తకాలను విద్యార్థులకు అందించనున్నారు. ఇక పాఠశాలలు తెరిచిన వెంటనే పుస్తకాలను విద్యార్థుల చేతుల్లో ఉండేలా చేయటమే లక్ష్యంగా ఈసారి పక్కాగా ఏర్పాట్లు చేశామని ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్ చంద్రకళ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి పెట్టిన ఇండెంట్ ప్రకారం ఇప్పటికే దాదాపు పుస్తకాలు వచ్చేశాయన్నారు. వాటిని ఆలస్యం లేకుండా అన్ని మండలాల్లోని పాఠశాలలకు చేరవేస్తున్నామని చెప్పారు. 2026-27 విద్యా సంవత్సరం సంబంధించి పాఠ్యపుస్తకాలు ప్రభుత్వం వారు కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఎన్టీఆర్ జిల్లాలో గల ఆటోనగర్లో గొడవనికి పంపించి ఉన్నారు. వాటిని ఆర్టీసీ కార్గో బస్సుల ద్వారా మండల కేంద్రాలకు పంపించడం అయింది. మండల కేంద్రం నుంచి విద్యార్థులకి పాఠశాలకు ఎంఈఓలు పంపించడానికి ఏర్పాటు చేసుకున్నారు. ఈ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ అయ్యేటప్పటికల్లా ప్రతి పిల్లవాడికి బుక్స్ అందే విధంగా ప్రభుత్వం వారు ఏర్పాట్లు చేసి ఉన్నారు. అందులో భాగంగా మన కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి 4,77,848 పుస్తకాలు రావాల్సి ఉన్నవి. వాటిలో 4,71,264 పుస్తకాలు మండల కేంద్రాలకి పంపించేసి ఉన్నాం. అక్కడి నుంచి వారి ద్వారా పంపించడం జరుగుతుంది. మన 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గల పుస్తకాలు అన్ని రకాల విద్యార్థులకు మైనర్ మీడియా, సాంస్క్రిట్ పుస్తకాలు కూడా పంపించడం జరిగింది. ఇక్కడ ఉన్న పుస్తకాలు డిస్ట్రిబ్యూషన్ కావాల్సిన పుస్తకాలు ఇవన్నీ ఇంకా అదనంగా పిల్లలకు చేరినప్పుడు పుస్తకాలు ఇవ్వడం కోసం పంపించి ఉన్నారు. వాటిని పిల్లల కొత్తగా నూతనంగా ఎన్రోల్మెంట్ కనుక అధికంగా చేరినప్పుడు వాడికి పుస్తకాలు ఇవ్వాల్సిన ఏర్పాటు చేసి ఉన్నారు. అది కూడా పంపించి ఉన్నారు. అవి ఎవరన్నా ఎంఈఓలు కావాల్సి ఉంటే పంపించడం జరుగుతుంది.